దివ్యజ్ఞాన కథలు. ఒక కాకి కావు కావుమంటూ చెట్టు మీద వాలింది. దాని కిందనే ఉన్న నక్క చూసి, ఏమిటి కాకమ్మ, ఎప్పుడూ కావు కావుమంటూ అరుస్తూ తిరుగుతున్నావు అంది. ఓ నక్కమ్మ, నేను పుట్టినప్పటి నుండి పోయేంతవరకు నా పనే ఇది. 1000 ఏండ్లు అయినా ఇలాగే ఉంటాను అంది కాకి. మరి నీ సంగతేంటి? నీకున్నన్ని ఏండ్లు నాకు లేవు కాని ఉన్నంతకాలం అన్నీ నాకే కావాలి అంటూ నక్క మూలిగింది. అందుకేనా నిన్ను అందరూ జిత్తుల మారి నక్క అంటారు? నేను చెప్పేది విను. ఈ లోకంలో ఏవి మనవి కావు అనేది నిజం. ఏవి మన వెంబడి రావు అనేది ముమ్మాటికి నిజం. నేను పుట్టింది, అరిచేది నా కోసం కాదే గుంటనక్క, మీ అందరి కోసం. నా జీవితమంతా అరుస్తూ ఉంటే మీలో ఏ ఒక్కరైనా అర్థం చేసుకుంటారనే నా తపన. నేను ఒక్కదాన్నే కాదు, మా జాతి అంతా ఇదే పని చేస్తుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీ జాతిలో నువ్వు ఒక్కదానివైనా మారే తల్లి. కాకతాళీయంగా మనం కలిసినందుకు ఇద్దరి జన్మ సార్థకత అవుతుంది అంటూ కాకి కావు కావుమంటూ ఎగిరిపోయింది. ధ్యానప్రస్థం.